తీవ్రవాదం భారతదేశంలో కొత్త పంతులు తొక్కుతుంది అని చెప్పవచ్చు. తీవ్రవాదం అంటే ప్రపంచ సమస్యగా ఉన్న దీనిని నేడు మన గల్లీ సమస్యగా మార్చారు మన యువత. నిజానికి అతి ఏదైనా ప్రమాదాన్ని తెస్తుంది అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. సోషల్ మీడియాలో అతిగా చక్కర్లు కొట్టే యువత కాలక్రమంగా మొదలు చెదరగొట్టుకుని తన ఇంటికి నిప్పు పెట్టుకునే స్థాయికి చేరుకుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే పిచ్చి పరాకాష్ఠ చేరుకుందని చెప్పవచ్చు. దేశ రక్షకులుగా మారవలసిన యువత దేశ భక్షకులుగాను, దేశ సైనికులుగా చేరవలసిన యువత తీవ్రవాదుల ముఠాలో చేరడ స్థాయికి దిగజారిపోవడం భారతదేశం దురదృష్టకరం. యూట్యూబర్లను టార్గెట్గా పెట్టుకుని ఓ తీవ్రవాద స్కూలు నడుపుతూ ఎంతో మందిని వారి తీవ్రవాద కార్యకలాపాలు భాగస్వాములు చేస్తూ చివరకు మన వారిని చూసి మనమే భయపడేలా అనుమానించేలా చేసి వారు విజయం సాధించారనే చెప్పవచ్చు. కానీ వారి విజయం వెనుక కారణం మన యువతకు ఉన్న అత్యాశ, ఆడంబరాల పోకడలు, అన్నిటికీ మించి చైనా ఎత్తుగడ. ఇది కేవలం చైనా వారి సలహాగా చెప్పడంలో ఏం మాత్రం అనుమానం లేదు. మీడియా మాఫియాకు పెట్టిన పేరు, కొట్టిన పిండి చైనా కాబట్టి ఇది చైనా సలహాయే. కానీ తన ఇంటికి తనే నిప్పు పెట్టుకునే స్థాయికి మనం చేరకూడదు కదా. ఆ పిచ్చి స్థాయికి చేరిన వారిని ఖచ్చితంగా శిక్షించడం కాదు, బహిష్కరించవలసిందే. వారిని తీవ్రవాద భాగాలుగా గుర్తించి వారిని తీవ్రవాద శిక్షలు విధించవలసిందే. షుగర్ వచ్చిన వ్యక్తి కాళ్ళు చెడిపోతే కాళ్ళు తొలగించిన రీతిగా వారిని తొలగించవలసిందే. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, సిరాజ్ వంటి వాడు ఇంకా ఎందరున్నారో తెలియదు, కానీ వీరి దేశద్రోహానికి శిక్ష మరణమే సరైంది. వీరికి ఏమాత్రము క్షమాభిక్ష ప్రసాదించకూడదు. శిక్షల కాఠిన్యత మాత్రమే యువతను క్రమశిక్షణంగా మార్గంలో నడపగలదు. విజయనగరానికి చెందిన ఈ సిరాజ్ ఎంతటి హీనుడు మీరే చూడండి. వీరి తండ్రి ఏఎస్ఐ, సోదరుడు కానిస్టేబుల్. అటువంటి ఫ్యామిలీలో పుట్టిన వీడు ఎంతటి క్రూరుడో చూడండి. వీడు ఎస్ఐ ట్రైనింగ్ పేరుతో హైదరాబాద్ వెళ్లి ఎస్ఐ ట్రైనింగ్ బదులు తీవ్రవాద ట్రైనింగ్ తీసుకుని భయంకరమైన తీవ్రవాద నెట్వర్క్ను మానవ బాంబు తయారీలో తలమునకలై పంజాబ్, రాజస్థాన్తో పాటు పలు రాష్ట్రాలు, పలు ఉన్నత ప్రదేశాలను టార్గెట్గా మలుచుకుని ద్రోహానికి సిద్ధపడ్డాడు. వీడు దేశద్రోహి కాదు, అంతకు మించే. ఇకపోతే జ్యోతి మల్హోత్రా, ఈమె యూట్యూబర్గా ఎన్నో దేశాలు తిరుగుతూ పాకిస్తాన్కు మద్దతుగా ఎన్నో విషయాలను వారికి చేరవేస్తూ విదేశాలు అనగా పాక్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్ వంటి దేశాలు పర్యటన పేరుతో అడ్డగా మార్చుకుంది. ఇటువంటి నేరగాళ్లను ఫ్రీగా వదిలేస్తే ఇటువంటి నేరగాళ్లు, ఈ విధానాలను ఫ్యాషన్గా భావించే నేరగాళ్లు సమాజంలో పుట్టగొడుగుల మాదిరిగా మొలకెత్తుతూనే ఉంటారు. కాబట్టి పాము చిన్నదైనా కర్ర పెద్దది కావాలి అన్నట్టుగా వీరి శిక్షల తీవ్రత యువత గుండెల్లో బలమైన ముద్రను, జ్ఞాపకాన్ని నింపాలి. ఈ శిక్షలతో తీవ్రవాద ఛాయలు పూర్తిగా అంతరించిపోవాలి. బహిర్గత ఊరి విధించడం ద్వారా మాత్రమే యువతకు పట్టిన దయ్యాన్ని వదిలించగలం. ఇది ఒక ప్రమాదకర జబ్బు. దీనికి మందు ఇదే. గల్ఫ్ దేశాల్లో నేరాలు సంఖ్య తక్కువగా ఉండడానికి కారణం అక్కడ శిక్షలే కారణం. శిక్షలు మాత్రమే మెరుగైన సమాజాన్ని, విలువలతో కూడిన ప్రపంచాన్ని సృష్టించగలం. కాబట్టి ఈ స్థితిలో శిక్షలు సంబంధించి న్యాయస్థానాల తీర్పులకు సంబంధించి పూర్తి స్థాయి మార్పులు అవసరం. దేశ అంతర్గత శుద్ధి జరగాలి అంటే దేశ రక్షణకు అంతకు మించి మార్గం లేదు. కాబట్టి దేశ భద్రత పట్ల న్యాయశాస్త్రాల పునఃపరిశీలన, పునర్నిర్మాణము అవసరం. జై హింద్, జై భారత్.